హలో హాయ్ అందరికీ నమస్తే. ఈరోజు నేను ఎంతో టేస్టీ అండ్ హెల్తీ చిక్కుడుకాయ ఆలు మిల్ మేకర్ కాంబినేషన్ కర్రీ చేస్తున్నాను. ఈ కర్రీ రొట్టెల్లోకైనా చపాతీల్లోకైనా రైస్లోకైనా చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. ఈ కర్రీ ప్రిపరేషన్కి పావు కేజీ చిక్కుడుకాయలు తీసుకుని శుభ్రంగా కడిగి కట్ చేసి పెట్టుకోవాలి. ఒక పెద్ద సైజు బంగాళాదుంప తొక్క చెక్కుకొని ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. 1 కప్పు మిల్ మేకర్, ఒక బౌల్తో వేడి నీళ్లు తీసుకుని అందులో 10 మినిట్స్ ఈ మిల్ మేకర్లు నానబెట్టి శుభ్రంగా పిండుకుని రెడీగా పక్కన పెట్టుకోవాలి. ఈ కర్రీకి మసాలా ప్రిపేర్ చేసుకోవడానికి 2 ఇంచీల అల్లం ముక్క, 10 వెల్లుల్లి రెబ్బలు, 1 స్పూన్ ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ గసగసాలు, 10 లవంగాలు, 1 ఇంచు దాల్చిన చెక్క మెత్తని పేస్ట్లా గ్రైండ్ చేసుకుని పక్కన ఉంచాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి బాండీ పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి ముందుగా రెడీ చేసుకున్న మిల్ మేకర్స్ ఆయిల్లో వేసి ఫ్రై చేసుకోవాలి 5 మినిట్స్. ఇలా ఈ మిల్ మేకర్లు ఆయిల్లో ఫ్రై చేయడం వల్ల పచ్చివాసన పోయి టేస్టీగా ఉంటాయి. ఇలా లైట్గా ఫ్రై చేసిన మిల్ మేకర్లు ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన ఉంచాలి. ఇప్పుడు అదే ఆయిల్లో 3 ఆనియన్స్ తీసుకుని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో రుచికి తగినంత ఉప్పు, 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసి ఫ్రై చేయాలి. ఉప్పు పసుపు ముందుగా ఆనియన్స్ ముక్కల్లో వేయడం వల్ల ఆనియన్స్ అన్నీ చక్కగా ఫ్రై అవుతాయి. ఆనియన్స్ మొత్తం ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న బంగాళదుంప ముక్కలు వేసుకుని మరో 10 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. ఈ బంగాళాదుంప ముక్కలు కొంచెం ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న 1 కప్పు టమాటా ముక్కల్ని వేసి ఫ్రై చేయాలి. చూడండి, ఇవన్నీ ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న చిక్కుడుకాయ ముక్కలు కూడా వేసుకొని మొత్తం అన్నీ కలుపుకొని 10 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. ఈ ముక్కలన్నీ కూడా మెత్తగా కుక్ అయిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న మసాలాను 3 టేబుల్ స్పూన్ల కారం, అలాగే పక్కన రెడీగా పెట్టిన మిల్ మేకర్లు కూడా ఈ కర్రీలో యాడ్ చేసుకుని మొత్తం అన్నీ కలిపి 2 మినిట్స్ వేగిన తర్వాత 2 గ్లాసుల వాటర్ వేసి 10 మినిట్స్ మూత పెట్టి మగ్గనివ్వాలి. మినిట్స్ తర్వాత కర్రీ అయితే ఈ విధంగా రెడీ అయింది. కొద్దిగా కొత్తిమీర చల్లుకొని వేడివేడిగా సర్వ్ చేసుకోవచ్చు. ఎప్పుడు రొటీన్గా చేసే కర్రీస్ కంటే ఇలా డిఫరెంట్గా అప్పుడప్పుడు ట్రై చేయడం వల్ల రొట్టెల్లోకైనా రైస్లోకైనా చపాతీల్లోకైనా ఈ కర్రీ అయితే చాలా టేస్టీగా ఉంటుంది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.